రాజధాని విషయంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలు చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడాయి. వైసీపీ అయితే పెద్ద వ్యూహాలే చేసింది. 3 రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైందో 3 రాజధానులు అనే అంశాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి తెలిపోయింది. 3 రాజధానులు కావాలని ఉంటే జగన్మోహన్ రెడ్డినే గెలిపించుండేవారు. అయితే రాజధాని అంశం పక్కన పెడితే, 3 రాజధానులు అనే పేర్లను పక్కన పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి టీడీపీ కూడా కోరుకుంది. అప్పట్లో టీడీపీ కూడా చెప్పింది. అయితే ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కేవలం ఓన్లీ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుందా, వికేంద్రీకరణ అనేది జరగదా, అంటే అమరావతికి మాత్రమే అభివృద్ధి పరిమితం అవుతుందా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అంటే అమరావతిలో మొత్తం ఆ స్థాయి రాజధాని రావడాన్ని ఎవరు తప్పుపట్టరు, రావాలి. కానీ అదే నేపథ్యంలో విశాఖ సంగతి ఏంటి, కర్నూలు సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. విశాఖని ఆర్థిక రాజధానిగా ఎవరు ఆపినా ఆగదు, అది డెవలప్ అవుతూనే ఉంటుంది.